కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మురళీగూడలో అటవీ ప్రాంతంలో ఏనుగు మకాం వేసింది. మహారాష్ట్ర సరిహద్దుకు సరిగ్గా కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రజలకు దడ పుట్టించిన ఏనుగు మహారాష్ట్ర వైపు వెళుతోంది. కొమరం భీం జిల్లాను స్థావరంగా మార్చుకుంటుందా? స్థానికుల్లో దడ పుట్టిస్తున్న ప్రశ్న ఇది. ఏనుగుని బంధించేందుకు హుల్లా టీం ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలను వార్ జోన్ నుంచి మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతంలో ఉన్నాం. కేవలం మనం 50 మీటర్లు ఏనుగును చూడొచ్చు. ముఖ్యంగా ఏనుగుకు సంబంధించిన కేవలం 50 మీటర్లు మాత్రమే. 50 మీటర్లు అంటే ఇది మామూలు సాహసం కాదు, అత్యంత సాహసంతో కూడుకున్న ప్రక్రియ. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఉదయం పూట కమ్మెరగాం ప్రాంతానికి చేరుకున్న ఏనుగు అదేవిధంగా ఆ పరిసర ప్రాంతం నుంచి మురళిగూడకు చేరుకుంటుంది. ఆ చేరుకుంటున్న సమయంలోనే మనం ఏనుగుకు సంబంధించిన అటవీ అధికారులు గుర్తించిన ప్రాంతంలో ఏనుగు ఏదైతే ఒక స్థావరం ఒక మకాం వేసిన ప్రాంతంలో ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికే ఏనుగు ఏదైతే బూరెగూడ ఉందో బూరేపల్లి ఉందో బూరేపల్లిలో ఒకరి ప్రాణాలు తీసింది, అదేవిధంగా కొండపల్లిలో ఒకరి ప్రాణాలు తీసింది. దాంతో ఈ నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తంగా వివరిస్తున్నారు. ఎక్కడి నుంచి అయితే మహారాష్ట్ర నుంచి ఏనుగు తరలి వచ్చిందో ఆ ఏనుగు సురక్షితంగా మళ్ళీ మహారాష్ట్ర వెళ్లే విధంగా అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మురళీగూడకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇటువైపు వెళ్లకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం, మళ్ళీ కూడా అలాంటి సంఘటనలు జరగకుండా అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేవలం మనం 50 మీటర్లు అంటే 50 మీటర్ల దూరంలోనే ఉన్నాం. ముఖ్యంగా మనం చూడొచ్చు ఏనుగుకు సంబంధించిన తొండాన్ని సైతం కిందికి మీదికి ఆడిస్తున్న దృశ్యాలు సైతం మన కెమెరామెన్ అత్యంత సాహసంతో రికార్డ్ చేస్తున్నారు. ఒక్కసారిగా చూడొచ్చు ఏదైతే ఏనుగు ఎక్కడైతే మనకు 50 మీటర్ల దూరం ఉందో ఆ 50 మీటర్ల దూరంలో అక్కడ కనిపిస్తున్న విజువల్స్లో చూస్తున్నాం. ముఖ్యంగా ఏనుగు కనీసం ఒక 15 ఫీట్లు ఎత్తుంది, అదేవిధంగా 20 సంవత్సరాల వయసు ఉందని అటవీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అటవీ అధికారులు సైతం ముఖ్యంగా ఇప్పటికే అనేక మంది మీద దాడి చేయడంతో, అదేవిధంగా 2 ప్రాణాలు తీయడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా భయపడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే అటవీ సిబ్బంది సైతం ఇక్కడ కొంత మానిటరింగ్ చేస్తున్నారు. సార్, ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరిస్తుందా? సార్ आप बोलिए, एलिफेंट इधर से आए? इधर से मतलब कि हम लोग जब आया एलिफेंट रास्ते में था। नहीं आप ऑपरेशन करते? हाँ। क्यों? किसके तरफ ऑपरेशन करेंगे? किसका तरफ से? डिपार्टमेंट की तरफ से। मेरा एनजीओ है, मेरा टीम महाराष्ट्र में भी ट्रैकिंग कर रहा है हर्ड का। ये टस्कर छत्तीसगढ़ से आया है। ये लास्ट वीक महाराष्ट्र घुसा था, मालेवाड़ा में घुसा था। फिर मेरे ख्याल से और 2-3 महीना पहले यही टस्कर भमरागढ़ भी घुसा था। ये भमरागढ़ से ही होके आया है फिर से यहाँ पे। ये टस्कर ये छत्तीसगढ़ से आया है. ఓకే, ఏదైతే ఉల్లాకి సంబంధించిన కీలకమైన సభ్యులు నిపుణులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ముఖ్యంగా ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిందో ఆ ఏనుగును అదేవిధంగా తరలించడానికి చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. అంతకుముందు కూడా మేము మహారాష్ట్రంలో ఆపరేషన్ చేసాము, ఇప్పుడు కూడా ఆపరేషన్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మనం చూస్తున్న ఏనుగైతే చూడొచ్చు. ముఖ్యంగా ఏనుగు అక్కడ ఉన్న ఇక్కడ కనిపిస్తున్న ఏనుగుని చూడొచ్చు. ముఖ్యంగా అత్యంత సాహసంతో కూడిన ప్రక్రియ. ముఖ్యంగా కేవలం 50 మీటర్లు అంటే కూడా 50 మీటర్ల దూరంలో మాత్రమే మనం చూస్తున్న ఏనుగు. ఈ ఏనుగే గత 2 రోజులుగా కొమరం భీం జిల్లాలోని పెంచకల్పేట, చింతమానేపల్లి, బెజ్జూరు పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని వణికిస్తుంది. ఇప్పటికే 2 ప్రాణాలని తీసింది. ఒకవైపు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొమరం భీం జిల్లాలో ఏనుగు ప్రమాదం బారిన పడకుండా ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా 144 సెక్షన్ అమలు చేస్తున్న ఒక చరిత్ర నమోదు చేసింది ఈ ఏనుగే. మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇదే ఏనుగు గత గంట నుంచి కూడా అక్కడనే స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ సంచరిస్తుంది. దాంతో మురళీగూడకి సంబంధించిన ప్రజలు తీవ్రమైన భయంతో వణికిపోతున్నారు. ఏనుగు తొండాన్ని ఆడిస్తున్న దృశ్యాలను చూడొచ్చు. ముఖ్యంగా ఆ తొండంతోనే అటు ఇటు కదుపుతూ ఉంది. ఈ ఏనుగు పట్ల కూడా ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది సైతం భయంతో వణుకుతున్నారు. వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం, అదేవిధంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అదేవిధంగా ఇక్కడి నుంచి సురక్షితంగా ఏనుగును మహారాష్ట్రకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అటవీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరం భీం జిల్లా.